చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. అన్ని వెన్న పెరుగు. ఓకే, ఆల్ బటర్ ఈజ్ కర్డ్. ఓకే, అంటే ఇది వెన్న అలియాస్ బటర్. ఓకే, ఇదేంటమ్మా కర్డ్ అంటే పెరుగు. ఓకే, ఆల్ బటర్ ఈజ్ కర్డ్. ఓకే, అన్ని పాలు వెన్న. ఓకే, పాలన్నీ ఏమవుతున్నాయమ్మా? వెన్న అవుతుంది. ఓకే, అంటే వెన్న అంటే మనం బటర్ కదా గీసింది, అంటే ఇది మిల్క్. ఓకే, నెక్స్ట్ వన్. ఏ పెరుగు నీరు కాదు. పెరుగు అంటే ఏంటి? కర్డ్. ఏ కర్డ్ ఏం కాదు? నీరు అంటే వాటర్ కాదు. ఓకే, మరి ఇది కదా కర్డ్, ఇదేంటమ్మా వాటర్ కదా. ఇది రిలేషన్ ఉంటుందా? ఉండదా? ఉండదు. మనం ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఇమాజిన్ చేయొచ్చు. వీటితో రిలేషన్ ఉండకపోతే వీటితో కూడా రిలేషన్ ఉండదు, అవునా కాదా? అలా మనం ఇమాజిన్ చేయగలిగితే సూపరు. ఓకేనా? లేదు మనం శాస్త్రీయంగా చేస్తానన్నా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడమ్మా? ఏ వెన్న నీరు కాదు. ఇప్పుడు చెప్పిన దాని ప్రకారమే ఏ బటర్ వాటర్ కాదు. కరెక్టేగా? ఇంక నువ్వు బేసిక్ ఆల్టర్నేట్ అని చూడకుండా కూడా చెప్పేయచ్చు ఇలాగా. ఓకే, లేదంటే మనం చూసి చెప్దాం. ఏ వెన్న నీరు కాదు. ఎస్, బేసిక్ డయాగ్రామ్ ప్రకారం కరెక్టే. ఓకే అమ్మ, ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కదా. బేసిక్లో కరెక్ట్ అయిందంటే మనం ఏం చేయాలి? ఆల్టర్నేట్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఏముంది? ఏ వెన్న నీరు కాదు అంటే నో కర్డ్ నో బటర్ ఈజ్ వాటర్. అంటే నో ఉంది కాబట్టి ఆల్టర్నేట్ ఏమవుతుంది దీనికి? సో సమ్ అవుతుంది. అంటే కొన్ని వెన్న నీరు అవుతుంది అని చెప్పాలి. కొన్ని వెన్న ఏమవుతుందమ్మా? నీరు. కొన్ని వెన్న నీరు అయినప్పుడు ఇది బటర్ కదా, బటర్కిను వాటర్కి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటి? సరే ఇలా ఎస్టాబ్లిష్ చేస్తే ఆ కర్డ్ అనేది వాటర్ అయిపోతుంది, అవునా కాదా? అలా అవ్వచ్చా? అవ్వకూడదు. అవ్వకూడదు అంటే ఫస్ట్ వన్ ఇది కరెక్టా కాదా? కాదు, అవునా కాదా? అంటే ఆల్టర్నేట్ ఫెయిల్ అయింది, అవునా కాదా? ఆల్టర్నేట్ ఫెయిల్ అయిందంటే బేసిక్ ఇదేంటి ఇచ్చిన కంక్లూజన్ అమ్మా కరెక్ట్, అవునా కాదా? ఓకే గుడ్. నెక్స్ట్ వన్. అన్ని పాలు పెరుగు. అమ్మా మిల్క్ మొత్తం పెరుగు అంటే కర్డ్ అవుతుందంట. కరెక్టేగా? సో అన్ని పాలు పెరుగు అయిందా లేదా? బేసిక్ డయాగ్రామ్ ప్రకారం ఇది పాజిటివ్ కంక్లూజన్ కాబట్టి అసలు నేను ఆల్టర్నేట్లోకి వెళ్ళక్కర్లా. అంటే ఫస్ట్ వన్ కరెక్ట్, సెకండ్ వన్ కరెక్ట్. అంటే బోత్ 1 and 2 ఫాలో, అంటే రెండూ కూడా సరైనవే. ఓకేనా?